హెల్దీ బ్రేక్ఫాస్ట్ డ్రింక్ చూపిస్తున్నాను. బయోటిన్ రిచ్ హెల్దీ స్మూతీ. ఏంటి బయోటిన్ అనుకుంటున్నారా? విటమిన్ B7నే బయోటిన్ అంటారండి. ఈ బయోటిన్ మన హెయిర్ ఫాలికల్స్‌ని స్ట్రాంగ్‌గా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే మన చర్మ సౌందర్యానికి, ఆరోగ్యమైన గోళ్ళకి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. దీనికి 2 అంజీర్ తీసుకోవాలి, 2 ఎండు ఖర్జూరాలు, గుమ్మడి గింజలు 1 స్పూన్, అవిసె గింజలు 1 స్పూన్, సన్‌ఫ్లవర్ సీడ్స్ 1 స్పూన్, పిస్తా గింజలు 1 స్పూన్, కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. చియా సీడ్స్ కూడా హెల్త్‌కి మంచిదని నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ బాదం పప్పుల్ని సెపరేట్‌గా నానబెడుతున్నాను. ఒక 5 తీసుకున్నాను. ఇలా రాత్రంతా నానబెట్టుకుని ఉదయాన్నే ఈ బాదం పప్పుల గింజలు తొక్కని తీసేయాలి. బాదం నానబెట్టి పొట్టు తీసేసి తినాలంటారు. ఎందుకో తెలుసా? ఈ పొట్టులో టానిన్స్ ఉంటాయి. ఇవి విటమిన్స్‌ని పూర్తిగా అబ్సార్బ్ చేయకుండా నిరోధిస్తాయి. అంతేకాకుండా డైజెస్ట్ అవ్వడం కూడా కష్టం. అందుకే చాలామంది పొట్టు తీసేసి తింటారు. చూడండి, అంజీర్, ఎండు ఖర్జూరాలు కూడా బాగా నానాయి. ఈ ఎండు ఖర్జూరంలో గింజ ఉంటది కదా, అది రిమూవ్ చేయాలి. మీరు ఎండు ఖర్జూరాలకి బదులుగా పచ్చి ఖర్జూరమైనా తీసుకోవచ్చు, కానీ బెస్ట్ క్వాలిటీ వాడండి. ఇప్పుడు వీటిలన్నిటిని చిన్న మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా మెత్తగా పేస్ట్ అయిపోవాలి. క్రీమీగా వస్తుంది టెక్స్చర్. దీన్ని గ్లాస్‌లో 1/4 వరకు తీసుకుని మిగిలింది వాటర్ వేసి కలుపుకోవాలి. చిన్న బ్లెండర్ జార్స్ ఉంటాయి కదా, ఇలా జ్యూస్‌లు అయి చేసుకోవడానికి, స్మూతీస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ముందే వాటర్ వేసుకుని అందులో అయితే కలిపేసుకోవచ్చు. నా దగ్గర అది అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను ఇట్లా చేశాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 గ్లాసెస్ వచ్చాయి. హెల్తీగా ట్రై చేయండి.